రైతులందరికీ నమస్కారం. అలానే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ రైతులు చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్క జిల్లాల వారికి ఈ రోజైతే రైతు బంధు డబ్బులైతే జమ చేస్తున్నారనమాట. అన్ని జిల్లాల వారికైతే ఈరోజు డబ్బులైతే విడుదల చేస్తున్నారు. అయితే మీరిక్కడ చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు ఎకరం నుంచి 5 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో వీళ్ళందరికి గూడా ఈ రోజైతే డబ్బులైతే జమ అవుతున్నాయన్నమాట. అవి ఏ సమయానికి జమ అవుతున్నాయి, అలానే మీ ఖాతాల్లో ఎప్పుడు పడతాయి, వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట. అసలు రైతు బంధు ఎందుకింత ఆలస్యం అవుతుంది? మీకు రావడానికి రైతు బంధు ఈ రోజు నుంచి ఎప్పుడొస్తుందండి? మీ ఖాతాలోకి ఎప్పుడు జమవుతున్నాయి? ఎకరం ఉన్న వాళ్ళకి ఎప్పుడు జమవుతున్నాయి? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు జమవుతున్నాయి? వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను ఈ వీడియోలో చూయిస్తాననమాట. అయితే ముందుగా వచ్చేసి రైతు బంధు సంబంధించి మీరిక్కడ చూసుకోవచ్చు. ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి అని చెప్పి మనకైతే ఒక అప్డేట్ ఇచ్చారు. ఏమనంటే ఫిబ్రవరిలోగా మనకైతే రైతు బంధు అయితే మొత్తం అయితే పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇచ్చింది మనకొకటి. అలానే మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో రైతు బంధు సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లయితే ఇప్పటివరకైతే 1000 కోట్లే మనకైతే రైతు బంధు అయితే ఇచ్చాము. మిగతా వాళ్ళకైతే రైతులకైతే రాలేదు. వీళ్ళకి గూడా వచ్చేసి అంత త్వరగా అంటే అంత తొందరగా రైతు బంధు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మనకి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అంటే ఇక్కడ తాజాగా మనకి ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన వార్త ప్రకారం చూసుకున్నట్లయితే కేవలం అరెకరం వాళ్ళకే ఇచ్చాము గానీ ఇంతవరకు ఎవ్వరికి గూడా ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వమే చెప్తుందనమాట. మీరేం వరి కానవసరం లేదు. అంటే అందరికొచ్చాయి మీకు రాలేదనుకున్నారు కదా! సో అలాంటిదేం లేదనమాట. ప్రభుత్వమే ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఫండ్స్ అని చెప్పి చెప్తుంది. మిగతా ఎవరైతే రైతులున్నారో ఎకరం పైన వాళ్ళందరికీ వచ్చేసి రావడానికైతే ఫిబ్రవరి టైం వరకైతే పడుతుంది. సంక్రాంతిలోగా ఈ రోజుతో పాటు కూడా కొంతమందికి పడుతున్నాయన్నమాట. మొన్న కూడా కొంతమంది పడ్డాయని చెప్పి చెప్తున్నారు నాకైతే. మీ అందరికి కూడా వచ్చేసి పర్సనల్‌గా ఏం చెప్తున్నారంటే రైతు బంధు అయితే వస్తది. కాకపోతే కొంచెం అయితే ఆలస్యం అయితే అవుతది. అలానే రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. రైతు రుణమాఫీ గురించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. ఈ 2 రోజుల్లో మీ అందరికైతే వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్.